రాణి రూపవతి, హుజూర్ వీరసింహుణ్ణి మన సైనికులు వధించారు అన్నాడు వజీర్. సుల్తాన్ మొహం మీద ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. 3 నెలల క్రితం బెంగాల్కు చెందిన ఆ సుల్తాన్ తన బలగాలతో కదంబరాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. కదంబరాజ్యం రాజు అయిన వీరసింహుడు తన సైన్యంతో సుల్తాన్ని ఎదుర్కొన్నాడు. కానీ సుల్తాన్ వీరసింహుడి పరివారంలో కొందరిని ధనమిచ్చి లోబర్చుకుని వీరసింహుణ్ణి మోసంతో దొంగచాటుగా వధించాడు. వీరసింహునికి పిల్లలు లేరు కాబట్టి మన ప్రతినిధిని సింహాసనం మీద కూర్చోబెడదాం అన్నాడు సుల్తాన్. అప్పుడు వజీర్ అన్నాడు, కానీ వీరసింహుడికి పట్టపురాణి ఉంది, ఆమెను రాజ్యం నుంచి తరిమేయాలి, తర్వాతే మన ప్రతినిధిని రాజ్యపాలుడిగా నియమిస్తాం అన్నాడు. మరుదినము సుల్తాన్, వజీర్ ఇద్దరు రాజభవనంలోకి వెళ్ళారు. మహారాణి అయిన రూపమతిని చూడాలని